హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి నిల్వ పచ్చడి అంటే కొలతలతో పెట్టాలి కదా! మరి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చడిని రూమ్ టెంపరేచర్‌లో పెట్టారంటే 3, 4 నెలల వరకి పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే సంవత్సరమైనా పాడవకుండా సేమ్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. ఒక ముక్క మునక్కాయతో అన్నం మొత్తం తినేయొచ్చు. అంత బావుంటుంది ఈ మునక్కాడ నిల్వ పచ్చడి. మరి ఈజీగా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కేజీ మునక్కాయలు తీసుకోండి. నేను 1/2 కేజీ కొలతలతో చూపిస్తున్నాను. మునక్కాయలు కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా ఉంటాయి. కాయల లెక్కన మనం కొలతలతో పచ్చడిని చూపియలేము. అందుకే మునక్కాయల్ని 1/2 కేజీ తీసుకొని కొలతలతో చూపిస్తున్నాను. ముందు మునక్కాయల్ని నీట్‌గా కడగండి. క్లాత్తోని తడిపోయేంతలాగా తుడిచి అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఆ తర్వాత మునక్కాయలకి 2 వైపులా కార్నర్స్‌ని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న సైజులో కాకుండా, పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి. మనం కూరలోకి మునక్కాయలకు ఉండే నారని తీసేస్తాం కదా! అలా కాకుండా ఈ పచ్చడిలోకి డైరెక్ట్‌గా ముక్కల్ని కట్ చేసుకోండి. నార తీసి పచ్చడి పెట్టారంటే ముక్కలు విడిపోతాయి. పచ్చడికి మునక్కాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే మరీ ముదిరినవి కాకుండా, లేతవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి. లోపల కండ బాగా ఉన్నవి తీసుకోండి. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన మునక్కాయలతో పచ్చడి పెట్టారంటే నిలవ ఉండదు. ఫ్రెష్‌గా తీసుకొచ్చిన మునక్కాయలతోనే పచ్చడి పెట్టాలి. ముందు కొన్ని వాటర్‌ని వేడి చేసుకోండి. 1/2 కేజీ మునక్కాయలకి 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోండి. ఒకసారి చింతపండుని కడిగి ఆ తర్వాత ఈ వేడి నీళ్ళని తీసుకోండి. 10-15 నిమిషాల వరకు చింతపండుని నానబెట్టండి. 1/2 కేజీ మునక్కాయలకి కారం పొడిని 100 గ్రామ్స్ తీసుకోండి. 80 గ్రామ్స్ సాల్ట్‌ని తీసుకోండి. 50 గ్రామ్స్ ఎల్లిపాయల్ని తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అలా దంచి తీసుకోండి. ఇప్పుడు చింతపండు వేడి నీళ్ళల్లో 20 నిమిషాలు చక్కగా నానిపోయింది కదా! అది బాగా పిండి ఒక స్ట్రెయినర్‌లోకి తీసుకొని గుజ్జంతా బాగా వడగట్టుకోండి. మిగిలిన పిప్పిని మళ్ళీ వాటర్ తీసుకొని అస్సలు వడగట్టకండి. వాటర్ తీసుకున్నామంటే పచ్చడి నిలవ ఉండదు. ఇలా ఒకసారి మాత్రమే స్ట్రెయినర్‌లోకి తీసుకొని బాగా వడగట్టండి. ఇలా మొత్తం నానబెట్టిన 100 గ్రామ్స్ చింతపండులోంచి గుజ్జుని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేరుశనగ నూనెని పావు లీటర్ తీసుకోండి. లేదా నువ్వుల నూనెనైనా పావు లీటర్ తీసుకోండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె మాత్రం బావుంటాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్‌ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లోకి చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని కొన్ని కొన్నిగా తీసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకి 4-5 నిమిషాల వరకి మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే పచ్చడి పెట్టిన తర్వాత ముక్కలన్నీ చెదిరిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్‌లోనే పచ్చిదనం పోయేంత వరకి ఫ్రై చేయండి. ఇలా బ్యాచ్‌ల వైస్‌గా మొత్తం 1/2 కేజీ మునక్కాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేయండి. ఒక నిమిషం తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలని వేసుకోండి. అవి ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని ఒక నిమిషం వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఒక గిన్నెలోకి కారప్పొడిని తీసుకోండి. 100 గ్రామ్స్ కారప్పొడిని, 80 గ్రామ్స్ సాల్ట్‌ని తీసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని కూడా మొత్తం వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఫస్ట్ కలుపుకోండి. ఆ తర్వాత ముందుగా మనం ఆయిల్‌లో ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని ఈ ఉప్పు, కారంలోకి కలుపుకోవచ్చు. ముందుగానే మునక్కాయ ముక్కల్లోకి మనం ఉప్పు, కారం డైరెక్ట్‌గా వేసుకున్నామంటే ముక్కలకి కొన్నిటికి ఉప్పు, కారం పడుతుంది. మరికొన్నిటికి పట్టదు. అందుకే ఉప్పు, కారం, పసుపు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ అన్నీ కలుపుకున్న తర్వాత మునక్కాయ ముక్కల్లోకి ఈ పౌడర్ అంతా వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మునక్కాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్‌లోనే పోపు వేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్‌ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలని వేసుకోండి. తర్వాత కొన్ని ఎండు మిరపకాయల్ని కూడా వేసుకొని
50 గ్రామ్స్ ఎల్లిపాయల్ని మనం దంచి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసుకోండి. వేసుకొని 1 నిమిషం వరకు లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన గుజ్జు ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. ఇలా వేసుకొని 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ముందుగా మనం మునక్కాయ ముక్కలకి ఉప్పు, కారం అన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ పోపును మొత్తం వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత నిదానంగా స్పూన్‌తోని బాగా కలుపుకోండి. ఎక్కువసేపు కలిపారంటే ముక్కలన్నీ చిదిమిపోతాయి. అందుకే నిదానంగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చడిని టేస్ట్ చేసి చూడండి. ఉప్పు, కారం ఏదైనా తక్కువగా మీకు అనిపిస్తే కొంచెం వేసుకొని కలుపుకోండి. నేను చెప్పిన కొలతలతో అయితే పర్ఫెక్ట్‌గానే ఉంటుంది. మీరు కొంచెం ఉప్పు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం వేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత జాడీలోకైనా లేదంటే గ్లాస్ జార్‌లోకైనా తీసుకోండి. మనం తీసుకునే జాడీ లేదా గ్లాస్ జార్ తడి లేకుండా నీట్‌గా తుడుచుకొని ఆ తర్వాత ఈ పచ్చడిని అందులోకి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న ఈ మునక్కాయ పచ్చడి ఈ ముక్క ఊరడానికి 2 రోజుల టైం పడుతుంది. సో 2 రోజుల వరకి జాడీలో లేదంటే ఇలా గ్లాస్ జార్‌లో పెట్టుకొని కదపకుండా ఉంచండి. 2 రోజులకి చక్కగా ఆయిల్ పేరి ముక్కకి బాగా పట్టుకొని టేస్ట్ చాలా బావుంటుంది. ఒక్క ముక్క మునక్కాయతో అన్నం మొత్తం ఈజీగా తినేయొచ్చు. అంత బావుంటుంది ఈ మునక్కాయ నిల్వ పచ్చడి. ఇలా పక్కా కొలతలతో ఎవ్వరైనా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా నూనె బాగా పైకి పేరిందో. టేస్ట్ కూడా చాలా బావుంది. మీకు ఈ మునక్కాయ నిల్వ పచ్చడి నచ్చినట్టయితే మీరు ఈ కొలతలతో పక్కా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే అప్పుడు నా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి మంచి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.